Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur online classes. And this is Prasad, the lecturer in computer science. And this is for final BSc computer science students software engineering paper. Right? So all of you regularly watch our videos in our YouTube channel ABN and PRR College online classes Kovur. Right? And write down the important points in our running notes when you are watching these videos. Okay, this is our 32nd lecture. In the last session, we have discussed about the, what do we call it as, abstraction and modularity, right? So last class lo, what is meant by modularity and what is abstraction? What is the purpose of that abstraction? What is the importance of this modularity? Why we have to create how we can design the softwares, ఓకేనా? వాటిలో ఈ అబ్స్ట్రాక్షన్ అండ్ మాడ్యులారిటీ రెండు కూడా బెస్ట్ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్కిటెక్చరల్ డిజైన్. సో మనకి థర్డ్ యూనిట్లో డిజైన్స్ ఉంటాయని చెప్పుకుందాం, అవునా? సో డిజైన్స్లో ఆర్కిటెక్చరల్ డిజైన్, ప్రొసీజరల్ ఓరియంటెడ్ డిజైన్, డేటా ఫ్లో డిజైన్ అని చెప్పుకుంటున్నాము. ఓకే, సో ఇది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అండి. దిస్ ఈజ్ అన్ సెపరేట్ కాన్సెప్ట్ ఫర్ 5 మార్క్స్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎన్ 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్కిటెక్చరల్ డిజైన్. జస్ట్ హియర్ discussing here what is an software architecture, right? What is meant by architectural, or what is meant by architecture, how it plays in our software engineering, right? So here మనకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది దేని గురించి మనకి ఇక్కడ చెప్తుంది అంటే, మన సాఫ్ట్వేర్కి సంబంధించి మెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మెయిన్ ఫంక్షనాలిటీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ ఆ స్ట్రక్చర్ రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉంటాయి, దాన్ని మాత్రం చెప్తుందండి. అంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ డిజైన్ కాన్సెప్ట్, అంటే ఇంప్లిమెంటేషన్ కాన్సెప్ట్ కాదనమాట. బట్ ఆ ఫంక్షనాలిటీకి సంబంధించి ఎలా ఉంటుంది అనేది చెప్తుంది అనమాట అండి. ఓకే, ఒక ఆర్కిటెక్చర్ జస్ట్ ఒక స్ట్రక్చర్ లాంటిది అనమాట. మనం ప్రిపేర్ చేస్తున్న, ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ చేస్తున్న సాఫ్ట్వేర్ సిస్టమ్కి సంబంధించి స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుందండి. ఓకే, విజిబిలిటీ లేదా మనం డిఫైన్ చేస్తున్న ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వాటి మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటుంది అనేది ఆర్కిటెక్చర్ అవుతుంది అనమాట అండి. సో ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది ఏదైనా ఒక టాస్క్కి సంబంధించి డిజైన్ చేస్తూ ఉంటామండి. నథింగ్ బట్ ఒక టాస్క్కి సంబంధించి స్ట్రక్చర్ని చెప్తుంది అనమాట. ఓకే, దాంట్లో ఉన్న మేజర్ ఎలిమెంట్స్ ఏంటి, ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏముంటున్నాయి, అండ్ ఆ ఎలిమెంట్స్ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటుంది అనేది చెప్పేది ఆర్కిటెక్చర్ అనమాట అండి. ఓకే, అండ్ డిజైన్ కాన్సెప్ట్ అయితే కాదనమాట అండి, ఇంప్లిమెంటేషన్ కాదు ఇది. జస్ట్ ఒక స్ట్రక్చర్ని మాత్రం డిఫైన్ చేస్తుందండి ఆర్కిటెక్చర్. చూడండి, మనకి బిల్డింగ్స్ కానీ లేకపోతే ఏదైనా బ్రిడ్జెస్ కానీ డిజైన్ చేసేటప్పుడు మన ఆర్కిటెక్చర్ ఒక డిజైన్ అనేది వేపిస్తూ ఉంటామండి, అవునా? అంటే ఏంటి, బిల్డింగ్కి సంబంధించి మెయిన్ వ్యూ ఎలా ఉంటుంది, అవునా? అండ్ ఒక రూమ్ నుంచి వేరే రూమ్లోకి మనకి ఏమైనా కనెక్టివిటీస్ ఉంటున్నాయా, లేకపోతే రూమ్స్లో ఏదైనా ఎక్విప్మెంట్ లాంటి ఏమైనా పెడుతున్నామా, సో హాల్ అనేది ఎలా ఉంటుంది, హాల్ నుంచి ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, జస్ట్ ఒక డిజైన్ అనేది మనకి అక్కడ విజిబిలిటీగా కనిపిస్తుంది. ఆ డిజైన్ ఎలా ఉంటుంది, మనం క్రియేట్ చేసుకునే బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఆ స్ట్రక్చర్ని ఏం చేస్తాము, రియల్గా ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడ బిల్డింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు, అవునా? సో అలాగే మనకి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే,
మన ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ చేసే ఆ ఫంక్షనాలిటీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మనకి చెప్తుంది అనమాట అండి, రైట్. సో మనకి చూసే కాన్సెప్ట్ అంతా కూడా దానికి సంబంధించింది ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే, సి ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ కంప్యూటింగ్ సిస్టమ్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సిస్టమ్. అంటే మనం ప్రిపేర్ చేస్తున్న సాఫ్ట్వేర్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది అనమాట అండి. ఓకే, చూడండి, విచ్ కంప్రైజ్ సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్, ద ఎక్స్టర్నల్లీ విజిబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ అండ్ ద రిలేషన్షిప్స్ అమాంగ్ దెమ్. సో మనం ప్రిపేర్ చేస్తున్న సాఫ్ట్వేర్ యొక్క ఎక్స్టర్నల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటున్నాయి, ఏ విధంగా మనకి అది కనిపిస్తుంది, ఏ విధంగా వర్కింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనేది డిజైన్ చేయడం అనమాట అండి. చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చర్ ఫోకస్ ఆన్ హౌ ది మేజర్ ఎలిమెంట్స్ అండ్ కాంపోనెంట్స్ విత్ ఇన్ అన్ అప్లికేషన్ ఆర్ యూజ్డ్. సో మన ఇక్కడ సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తున్నాము అంటే అది దేనికి ఫోకస్ చేస్తుందంటే చూడండి, హౌ ద మేజర్ ఎలిమెంట్స్ అండ్ కాంపోనెంట్స్. అక్కడ మనం ప్రిపేర్ చేస్తున్న సాఫ్ట్వేర్కి సంబంధించి వాట్ ఆర్ ద మేజర్ ఎలిమెంట్స్, దానికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏంటి, ఓకే, వాటి యొక్క ఫోకస్ ఎలా ఉంటుంది, ఓకే, అక్కడ మనం యూజ్ చేస్తున్న ఆ ఎలిమెంట్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చెప్తుంది అనమాట అండి. ఓకేనా, ఆర్ ఇంటరాక్ట్ విత్ అదర్ మేజర్ ఎలిమెంట్స్ అండ్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ద అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద సెక్షన్ ఆఫ్ ది డేటా structure and algorithms or the implementation details of individual components or design consents. అంటే మనం ఆల్గరిథమ్స్ ప్రిపేర్ చేయడము, ఆల్రెడీ సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేస్తున్నామంటే డేటా స్ట్రక్చర్స్ని డిఫైన్ చేసుకుంటాము, ఆల్గరిథమ్స్ని సెట్ చేసుకుంటాము, అవునా. సో ఆ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అనేవి డిజైన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ ఇంప్లిమెంటేషన్ కాదు కానీ ఇక్కడ ఆ ఇంప్లిమెంటేషన్ సంబంధించి స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం అండి. దాన్ని ఇక్కడ మనము సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి కాల్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా ఈ పాయింట్? అండి ఇక్కడ మన డేటా స్ట్రక్చర్స్ని డిఫైన్ చేయడము, ఆల్గరిథమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం, అవన్నీ కూడా డిజైన్ కాన్సెప్ట్స్ అవుతున్నాయండి. ఓకే, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద టర్మ్స్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది, ఆర్కిటెక్చర్ వేరు, డిజైన్ వేరేంటండి. ఏ డిజైన్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ అన్ ఆర్కిటెక్చర్. డిజైన్ అనేది ఇన్స్టాన్స్ ఆఫ్ అన్ ఆర్కిటెక్చర్ అంటున్నామండి. అంటే మనం క్లాసెస్ క్రియేట్ చేస్తాము, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాము, అవునా. సో ఆబ్జెక్ట్ని ఏమంటాము, ఇన్స్టాన్స్ ఆఫ్ దట్ క్లాస్ అని చెప్తాము. అంటే ఇంప్లిమెంటేషన్ అంతా కూడా మనకి క్లాస్లో ఉంటుంది, అవునా. కానీ దాన్ని రిఫర్ చేయడానికి మనం దేన్ని ఉపయోగించుకుంటాము, ఆబ్జెక్ట్ని ఉపయోగించుకుంటామండి. అలానే డిజైన్ అనేది ఇన్స్టాన్స్ ఆఫ్ అన్ ఆర్కిటెక్చర్. ఓకేనా. సో డిజైన్ అనేది అంటే మనం చేసి డేటా స్ట్రక్చర్స్ అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అంతా కూడా, ఓకేనా, అది ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ ఆర్కిటెక్చర్ అవుతుంది అనమాట అండి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ when we are going to the real-time applications or when we are consider that internet applications. Definitely there we have a client server interaction. But the client is nothing but those who are using that system and server is nothing but those who are providing the information. ఈ క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్ అనేది మనము డిఫరెంట్ అప్లికేషన్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ యూజ్ జావా ప్లాట్ఫామ్ ఆర్ సమ్ అదర్ విండోస్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ .NET అప్లికేషన్స్. ఏదైనా అప్లికేషన్ ఉపయోగించుకుని మనము ఆ క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. బట్ ఒక జావా ఉపయోగించుకుని చేసుకున్నా లేదా ఒక .NET ఉపయోగించుకుని చేసిన ఆ స్ట్రక్చర్ అనేది కామన్గా ఉంటుందండి. ఓకే, అంటే ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలనేది స్ట్రక్చర్ అవుతుంది. ఆ ఇంటరాక్షన్ అనేది మనము జావా ఉపయోగించుకుని చేయొచ్చు లేదా .NET ఉపయోగించుకుని చేయొచ్చండి. సో ఆ స్ట్రక్చర్ అనేది ఆ క్లయింట్ సర్వర్ యొక్క ఆర్కిటెక్చర్ అవుతుంది. ఓకే, ఆ క్లయింట్ సర్వర్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఒక డిజైన్ అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుందండి, అది ఆర్కిటెక్చర్ అవుతుంది అనమాట. సో ఆ ఆర్కిటెక్చర్ని మనము ఏదైనా లాంగ్వేజ్ ఉపయోగించుకుని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్ మేబీ జావా కావచ్చు, .NET కావచ్చు, ఆర్ సమ్ అదర్ అప్లికేషన్ ఏదో ఒకటి ఉపయోగించుకుని మనము ఆ క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ దానికి ఒక ఆర్కిటెక్చర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అండి. సో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది మనం చేస్తూ ఉంటాం అనమాట. సో హియర్ ఏం కదండి, ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్తుందండి,
ఒక కాన్సెప్ట్కి లేదా ఒక అప్లికేషన్కి సంబంధించి స్ట్రక్చర్ అవుతుంది అనమాట. సో ఆ స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము బై యూజింగ్ సమ్ డేటా స్ట్రక్చర్స్ని డిఫైన్ చేసుకోవాలి ఆ స్ట్రక్చర్కి, లేదా ఆల్గరిథమ్స్ని డిజైన్ చేస్తూ ఉండాలి. దట్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో దెర్ ఈస్ వన్ ఆర్కిటెక్చర్ బట్ మెనీ డిజైన్స్ కెన్ బి క్రియేటెడ్ బేస్డ్ ఆన్ దట్ ఆర్కిటెక్చర్. చూసారు, ఆ క్లయింట్ సర్వర్ ప్రిపేర్ చేయడానికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుందన్నమాట. సో ఆ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయడానికి మనకి చాలా కాన్సెప్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి ఇక్కడ. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ క్యాన్ యూజ్ టు రిప్రజెంట్ ది ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయడానికి మనకి కొన్ని మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి. ఓకేనా, అవి ఏంటి? స్ట్రక్చరల్ మోడల్. సో ఇక్కడ స్ట్రక్చరల్ మోడల్ నుంచి ఉండే రిప్రజెంట్ ఆర్కిటెక్చర్ యాజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్. దీంట్లో రిప్రజెంట్ చేసే ఆర్కిటెక్చర్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంట? కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్. ఓకే, సో అక్కడ ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని కూడా డిఫైన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్ మోడల్. సో ఇదేమో అబ్స్ట్రాక్ట్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి మనము ఉపయోగించుకుంటామండి. సో అబ్స్ట్రాక్ట్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే డైనమిక్ మోడల్. చూడండి, డైనమిక్ మోడల్ అనేసరికి అడ్రెసెస్ బిహేవియర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇండికేటింగ్ హౌ సిస్టమ్ ఆర్ స్ట్రక్చర్ కాన్ఫిగర్డ్ మే చేంజ్ యాజ్ ఫంక్షన్. సో డైనమిక్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ జరుగుతున్న టైంలో, ఓకే, సమ్ వర్కింగ్ ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఫంక్షనాలిటీస్ కానీ డేటా కానీ యాడ్ అవ్వడం అనమాట అండి. ఓకే, సో ఒక ఫంక్షన్ రన్ అవుతున్న టైంలో దాన్ని చేంజింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ విధంగా జరుగుతుంది, దాన్ని రిప్రజెంట్ చేసేది డైనమిక్ మోడల్ అవుతుంది. అలాగే ప్రాసెస్ మోడల్, అది ఎలా టెక్నికల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఓకేనా, బిజినెస్ మోడలింగ్ ఎలా జరుగుతుంది, వాటిని ప్రాసెస్ మోడల్ ద్వారా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. అలాగే ఫంక్షనల్ మోడల్స్ యూజ్ టు రిప్రజెంట్ ది ఫంక్షనల్ హైరార్కీ ఆఫ్ ఏ సిస్టమ్. సో మన డిజైన్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి ఫంక్షనల్ హైరార్కీ ఎలా ఉంది అనేది ఈ ఫంక్షనల్ మోడల్స్ ద్వారా రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట అండి. రైట్, దిస్ ఈజ్ అబౌట్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. అంటే ఓవరాల్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూసామన్నమాట డెఫినేషన్. ఈ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఆ ఫంక్షనల్ ఇన్నర్ వర్కింగ్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, సో ఆ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. సో ఆ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయడానికి మనకి స్ట్రక్చరల్ మోడల్, ఫ్రేమ్వర్క్ మోడల్, డైనమిక్ మోడల్, ప్రాసెస్ మోడల్ అండ్ ఫంక్షనల్ మోడల్, డిఫరెంట్ మోడల్స్ని ఉపయోగించుకుని సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని మనము డిజైన్ చేసుకోవచ్చు అనమాట. రైట్, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ అండి. అబ్స్ట్రాక్షన్, మాడ్యులారిటీ ఆర్ దిస్ వన్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. సో ఈ 3 కాన్సెప్ట్స్లో ఏదన్నా మనకి 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ సిలబస్, దట్ ఈస్ ఎఫెక్టివ్ మాడ్యులర్ డిజైన్. ఓకే, సో మనకి ఎగ్జామ్లో వాట్ ఈస్ మెన్ బై ఎఫెక్టివ్ మాడ్యులర్ డిజైన్ అని అడగచ్చు, లేదనుకుంటే వాట్ ఈస్ మెన్ బై కోహెజన్ అండ్ వాట్ ఈస్ మెన్ బై కప్లింగ్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా ఎఫెక్టివ్ మాడ్యులర్ డిజైన్ కాన్సెప్ట్లోకి వస్తాయి. చూడండి, ఎఫెక్టివ్ మాడ్యులర్ డిజైన్ కన్సిస్ట్ ఆఫ్ 3 థింగ్స్ అంట. ఒకటి ఫంక్షనల్ ఇండిపెండెన్స్, 2 కోహెజన్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ కప్లింగ్. ఓకే, 3 కాన్సెప్ట్స్ అనమాట. సో ఇక్కడ వాట్ ఈస్ మెన్ బై ఫంక్షనల్ ఇండిపెండెన్స్. ఓకే, సో ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అనేది మనకి ఏమవుతుందంటే మనము ఈ మాడ్యూల్స్ని డిజైన్ చేసేటప్పుడు సింగిల్ మైండెడ్ ఫంక్షన్గా దాన్ని డిఫైన్ చేయగలగాలి. ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అంటే ఫంక్షన్ అనేది ఇండిపెండెన్స్ని కోరుకోవడం ఉంది. ఓకే, అంటే ఏంటి? ఒక వర్క్ ప్రాసెస్ జరుగుతుంది, ఒక టాస్క్ అనేది జరుగుతుంది, ఆ టాస్క్కి సంబంధించి ఇండివిజువాలిటీని మెయింటైన్ చేసుకోవడం అనమాట. సో దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ ఈజీగా ఉంటుంది, ఓకేనా, టెస్ట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది, ఏదైనా చేంజెస్ చేయాలన్నా చేంజింగ్ ప్రాసెస్ ఈజీగా జరుగుతుంది. సో యూజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకి రానున్న కాన్సెప్ట్లో నేర్చుకుంటాం అనమాట అండి. రైట్, సో చూడండి, ఫంక్షనల్ ఇండిపెండెన్స్ ఇస్ అచీవ్డ్ బై డెవలపింగ్ మాడ్యూల్స్, అంటే మాడ్యూల్స్ని క్రియేట్ చేయడం. ఆల్రెడీ మాడ్యూల్స్ అంటే ఏమని చెప్పుకున్నాము? డివైడింగ్ ది సాఫ్ట్వేర్ ఇంటూ స్మాల్ యూనిట్స్ అనమాట, విత్ సింగిల్ మైండెడ్ ఫంక్షన్. హౌ వీఆర్ డిఫైనింగ్ దిస్ మాడ్యూల్స్? దట్ మాడ్యూల్ have the capability that is single minded function and an aversion to excessive interaction with other modules, అంటే రిమైనింగ్ మాడ్యూల్స్ ఇంటరాక్షన్ అనేది తగ్గించుకుంటూ, ఓకే, ఫంక్షన్ డిపెండెన్సీ ఎక్కువ ఉండకుండా, వేరే దాని మీద ఆధారపడేటట్టు ఉండకుండా
ఇండివిజువల్గా ప్రిపేర్ చేయడం అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇన్ అదర్ వర్డ్స్ ఈచ్ మాడ్యూల్ అడ్రసెస్ ఏ స్పెసిఫిక్ సబ్ ఫంక్షన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అండ్ హ్యాస్ ఏ సింపుల్ ఇంటర్ఫేస్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ స్ట్రక్చర్. చూసారా ఇంకా దాని ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్న మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్కి సబ్ ఫంక్షన్స్ లేదా ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తున్నాము. దాన్ని సింపుల్గా మిగతా పార్ట్స్ నుంచి దీన్ని సెపరేట్ చేసే విధంగా క్లియర్గా ఉండడానికి మనం ఉండేలాగా ప్రిపేర్ చేయాలన్నమాట అండి. ఓకేనా. దాన్ని ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అంటున్నాము. సో ఇండిపెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఈజియర్ టు డెవలప్. ఓకే. సో దానివల్ల మనకి లాభం ఏంటంటే వీ కెన్ ఈజీలీ డెవలప్ దట్ సాఫ్ట్వేర్ అండ్ ఈజీ టు టెస్ట్. ఆఫ్టర్ డిజైనింగ్ ద సాఫ్ట్వేర్ కంప్లీట్లీ వీ హ్యావ్ టు గో టు టెస్టింగ్ ఫేజ్. ఓకే. మనం ఒకవేళ ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అనేది మెయింటైన్ చేస్తాం అనుకోండి, ద టెస్టింగ్ ప్రాసెస్ బికమ్ ఈజీ. ఓకే. అండ్ మెయింటైన్ can easily maintain that software. Error propagation is reduced and reusable modules. Simply we can reuse that modules, okay, whenever we want, wherever we want. Okay. సో దీనివల్ల మనకి ఈ విధంగా మనం ఫంక్షనల్ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి యూజెస్ కూడా ఉంటాయన్నమాట అండి. టు సమ్మరైజ్, ఫంక్షనల్ ఇండిపెండెన్స్ ఇస్ ఏ కీ టు గుడ్ డిజైన్. Why we want or why we need this functional independence is nothing but if you want to a good design, okay, definitely we have to maintain functional independency. If our design is good, then our software will be quality product. Okay. ఒకవేళ మనం ఈ ఫంక్షనల్ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడం వల్ల గుడ్ డిజైన్ అనేది మనం తీసుకురాగలుగుతాం. ఎప్పుడైతే గుడ్ డిజైన్ తీసుకురాగలిగామో ఆటోమేటిక్గా అవర్ సాఫ్ట్వేర్ విల్ బి క్వాలిటీ ప్రొడక్ట్. సో క్వాలిటీ ప్రొడక్ట్ అనేది మనకి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని మనం ప్రిపేర్ చేయాలంటే గుడ్ డిజైన్ చేయాలి. ఒక గుడ్ డిజైనింగ్ ప్రాసెస్ మనం చేయాలి అంటే కనుక ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అని మనము మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్పడం అనమాట. సో ఫంక్షనల్ ఇండిపెండెన్స్ ఇస్ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ 2 criteria. సో దిస్ ఫంక్షనల్ ఇండిపెండెన్స్ కాన్సెప్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ 2 ప్రాపర్టీస్. ఏంటంటే అవి కోయిషన్ అండ్ కప్లింగ్. దే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ 10 marks ఆర్ 5 marks. సో మ్యాక్సిమం ఎగ్జామ్లో థర్డ్ యూనిట్ నుంచి కోయిషన్ అండ్ కప్లింగ్ అనే కాన్సెప్ట్ 5 marksకు 10 marksకు ఎక్కడ చోటని అడుగుతూ ఉంటాడు. సో రెండు ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే ఫంక్షనల్ ఇండిపెండెన్స్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. సో ఇక్కడ కోయిషన్ అనేది ఏం చెప్తుందంటే మన మాడ్యూల్ ఉపయోగించే ఫంక్షనల్ యొక్క స్ట్రెంత్ గురించి చెప్తుందండి. ఓకేనా. సో మన మాడ్యూల్స్లో ఉపయోగించే ఫంక్షనల్ స్ట్రెంత్. సో మాడ్యూల్స్ అవన్నీ కాసేపు పక్కన పెట్టయితే కోయిజన్ అనేది ఏం చెప్తుందంటే ఫంక్షనల్ స్ట్రెంత్ గురించి చెప్తుంది. కప్లింగ్ అనేది ఏం చెప్తుందంటే ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ అమాంగ్ మాడ్యూల్స్ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి, ఎలా డిపెండ్ అవుతున్నాయి అనే దాని గురించి కప్లింగ్ అనే కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. సో వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందామండి. రైట్. సో అప్ టు హియర్ ఫ్రమ్ టుడే క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఆర్కిటెక్చర్ and effective modular design. Okay, thank you students. We'll see you in the next class. Thank you.